పర్లేదు చెప్పు. పర్లే పర్లే, ఆడి గురించి నేను చూసుకుంటానులే. రాజుగారు రేపు పంపుతారా? సరే సరే, రేపు తీసుకుంటా. ఓకే. అయిపోయిందా? ఎందుకురా ఇదంతా? నాకంతా తెలుసు, ఆపండి మీ యాక్టింగ్. రే, నువ్వు అనుకున్నట్టేం లేదు. ఆవరకు సెట్ అవ్వక లైట్ తీసుకో. మీ కమిట్మెంట్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు ఏం జరుగుతుందో అర్థమవుతుందా మీకు? మా ఇద్దరికి ఒక క్లారిటీ ఉందిరా, మేమేం చేస్తున్నాం అనేది. రే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఇద్దరు కరెక్ట్ కావచ్చు, కానీ సంజన నువ్వు అనుకున్న సింపుల్ అమ్మాయి మాత్రం కాదు. రే, నేను తనకి ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చా. అండ్ మా ఇద్దరి మధ్య ఏం జరిగినా దానికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. రే, మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఓకే గుడ్, కానీ సంజన అంత ఈజీ గోయింగ్ మనిషి కాదు. రే, ఇప్పుడు ఎందుకంత రీలేస్తున్నావు? రీల్ కాదు, రియాలిటీ చెప్తున్నా. చిన్నప్పటి నుంచి చూసిన సంజనాని తను ఏది ఎలా తీసుకుంటుందో నాకు తెలీదా? ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో ఎవరో ఒకరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒక ఫ్రెండ్గా మీ ఇద్దరిలో ఎవరు సఫర్ అయినా నేను చూడలేనురా. రే, నువ్వు ఇప్పుడు ఎందుకింత ఓ సీన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోరా, మీ ఇద్దరు చేసేది కరెక్ట్ అవ్వచ్చు, కానీ మీరు చేసేది నాకు ఏమాత్రం నచ్చలేదు. నీకు నా మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా నువ్వు మళ్ళీ సంజనాన్ని కలవు, అదే అందరికి మంచిది. ఇక నీ ఇష్టం. సంజన, నేను తర్వాత ఫోన్ చేయనా? మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం
హలో. నేను వచ్చేసా, కిందనే ఉన్నా. అయితే లోపలికి రా. కొత్తగా అడుగుతావేంటి? నేను రాను. వస్తే కొత్తగా ఏం జరగదు, ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను దానికోసం రమ్మన్నట్టు మాట్లాడుకో. నీకు చెప్పింది అర్థం కాదు. సరే వస్తున్నా. ఎందుకు? ఏం అక్కర్లేదు, అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. దీనమ్మ, ఇది నా ఫోన్ కట్ చేస్తుందేంటి? బాగా తిట్టుకున్నావా? నేనెందుకు తిడతా? ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనెందుకు అవాయిడ్ చేస్తా? క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ చేస్తావు అంటే చంపేస్తాను. స్ట్రైట్గా ఆన్సర్ చేయి. వద్దు, ఆపే. కొంచెం డీసెంట్గా మాట్లాడుకుందాం. ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? పిచ్చాన పట్టిందా నీకు? నాకేం అవ్వలేదు, నేను పర్ఫెక్ట్గానే ఉన్నా. అదే ప్రాబ్లం. అసలు నువ్వేం చేసావు నన్ను? ఇప్పుడు అవన్నీ చెప్పడం చాలా కష్టం. ఇలాంటి టైంలో కామెడీ చేసావు అనుకో, చంపేస్తాను. ఇప్పుడు నరకడాలు అవన్నీ ఎందుకులే కానీ లైట్ తీసుకో. నేను అలా లైట్ తీసుకోలేను. అసలు నీ ప్రాబ్లం ఏంటి సంజన? నాకు నువ్వు నచ్చావు. నీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది, కానీ ఇప్పుడున్నట్టు కాదు. అంటే ఇప్పుడు నువ్వు లవ్ చేస్తున్నా అంటున్నావా? అర్థమైందిగా. దెయ్యం పట్టింది నాకు కాదు, నీకు. అయినా మన డిస్కషన్లో లవ్ అని కాన్సెప్టే వద్దనుకున్నాం కదా. అయినా నీకు అసలు లవ్ స్టోరీస్ అంటే నచ్చవన్నావుగా. అప్పుడు నచ్చావు, ఇప్పుడు నచ్చుతున్నాయి. ఏ మనుషులు మారరా? మారుతారు. సరే, ఇప్పుడే వెళ్ళి టైటానిక్, ఏమై చేసావో ఇలాంటి లవ్ స్టోరీస్ చూస్తా. ఈలోగా నువ్వేదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పు. బాయ్. వాళ్ళ విషయంలో మనం ఎంత క్లియర్గా ఉందామని ట్రై చేసినా అది జరగదు. ఎందుకంటే వాళ్ళ విజన్ని మనం క్యాచ్ చేయలేం. ముందే అన్నీ క్లియర్గా మాట్లాడుకున్న తర్వాత కూడా మళ్ళీ లవ్ ఏంటి? 3 సార్లు లవ్ చేశాక మళ్ళీ లవ్ అంటే మాటలా? ఇప్పుడు మీరే చెప్పండి. అసలు 3 సార్లు లవ్ అనేదే పెద్ద మాట. రే, కావాలని చేసింది కాదు. ముందు జరిగిన తప్పులు మళ్ళీ జరగవని నమ్మి చేశా. అయితే ఇంకోసారి నమ్మి ఇది కూడా ట్రై చేయి. రే, నువ్వెందుకు ఫ్రీ అడ్వైస్లు ఇస్తున్నావు? చెప్పాల్సింది వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? అంటారు కదా, అదే చెయ్యి. రే, నువ్వు చాలా చేస్తున్నావు.
హాయ్ అఖిల్, ఎలా ఉన్నావు? నువ్వేంటి ఇక్కడ? ఏం ఉండకూడదా? నేను ఇదే సిటీలో 2 years నుంచి ఉంటున్నా. అంటే ఎప్పుడు కనిపించలేదు. అనుకోకుండా కనిపించే అంత చిన్న సిటీ కాదేమో. మరి ఇప్పుడెందుకు కనిపించావు? ఎంత పెద్ద సిటీ అయినా కలవాలని ఉంటే ఎవరూ ఆపలేరేమో. ఎందుకు అలా చేసావు? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఆ రోజు నేను నిన్ను కలవడానికి వచ్చుంటే దీనికి ఆన్సర్ అప్పుడే తెలిసేది. मैं तुम्हें पसंद करती हूँ. పసంద్ అంటే ఇష్టం, కానీ అది ఉందో లేదో అర్థం కావట్లేదు. कल बताऊंगी. క్యా? రేపు చెప్తా అని. అది అర్థమైంది, కానీ దాని ముందేం చెప్తున్నావు అని అడుగుతున్నా. దట్ పసంద్. कल बताऊंगी. मैं वेट करतूंगा. హలో అత్త, బాగున్నా. ఇక్కడ మ్యాగ్నెట్ చేసే పనులు మీకు తెలియట్లేదు. ఒక్కొక్కసారి మనం నెగ్లెక్ట్ చేసిన చిన్న విషయాలే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. నువ్వు నాకు ఫోన్ చేసిన రోజే మా మామ్కి మన మీద డౌట్ వచ్చింది. నీ గురించి వెయిట్ చేస్తున్నప్పుడు మా మామ్ నన్ను చూసేసింది. వెంటనే నన్ను ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఇయర్ నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఐ వాజ్ మెంటలీ సో డిప్రెస్డ్. తర్వాత నార్మల్ అయ్యా అనుకొని కాలేజ్లో కూడా జాయిన్ చేశారు. వెంటనే నేను కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశా, కానీ అప్పటికే నువ్వు వేరే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నావు. డూ యూ నో హౌ ఇట్ ఫీల్స్? నా వల్ల అస్సలు కాలేదు. ప్రెషర్ని అస్సలు హ్యాండిల్ చేయలేకపోయా. నేను కూడా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయాక చాలా డిస్టర్బ్ అయ్యా మేఘ్నా. నేను నిన్ను తప్పనడం లేదు అఖిల్. ఐమ్ నాట్ సేయింగ్ దాట్. మనం లైఫ్లో ఫెయిల్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అలాగే నీ వల్ల నా లైఫ్లో కొంత నేర్చుకున్నాను. లవ్లో ఫెయిల్ అయితే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డిప్రెషన్లోకి వెళ్ళడం, లేదా మూవ్ ఆన్ అవ్వడం. రెండిట్లో ఏది చూస్ చేసుకుంటే అదే మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్. రెండిట్లో ఏది బెటర్ ఆప్షన్ అని నీ ఒపీనియన్? రెండింటిలో ఏది బెటర్ ఆప్షన్ అనేది నాకు కూడా ఎనీ డేస్ కన్ఫ్యూషన్ ఉండేది. బట్ నౌ ఐ గాట్ ది ఆన్సర్. మూవ్ ఆన్ అవ్వడమే బెటర్, బికాస్ అదే నాకు నిన్ను ఇంకోసారి కలిసే ఛాన్స్ ఇచ్చింది. ఐఎమ్ సారీ. ప్రెజెంట్ నీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి? ఎందుకు అలా అడిగావు? అంటే మనం మళ్ళీ ప్యాచప్ అయ్యే ఛాన్స్ ఉంటే. వాట్? యూ డిడ్ంట్ మీన్ ఇట్ రైట్? నా గెస్ కరెక్ట్ అయితే నువ్వు ఇప్పుడు లవ్కి చాలా దూరంగా ఉంటుంటావు. సో వద్దు ఇంకా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు ఇప్పుడు అబద్ధాలు చెప్తే అస్సలు నచ్చదు అఖిల్.
లైఫ్లో ఇలాంటి రిగ్రెట్ ఫీలింగ్ సిచ్యువేషన్స్ మీకు చాలానే ఉంటాయి. ఆ రోజు మేఘనాన్ని కలిసి ఉంటే నా స్టోరీ వేరేలా ఉండేదేమో. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న తప్పులు మన ఎంటైర్ స్టోరీని మార్చేస్తాయి. తప్పంతా వాళ్ళదే అన్నావు, మరి ఇప్పుడే ఉంటావు. స్టార్టింగ్ నుండి నువ్వు చేసిన కమెంట్స్లో సెన్సిబుల్ కామెంట్ ఇది ఒక్కటేరా. నిజమే కదా, ఆలోచిస్తే నేను చేసిన తప్పులు కూడా కొన్ని ఉన్నాయి. మేఘనా విషయంలో మళ్ళీ తన్ని కలవకుండా తప్పు చేశా. యోగిత విషయంలో ఓవర్పోజివ్గా బిహేవ్ చేశా. సోనీనైతే అసలు పట్టించుకోనే లేదు. సంజన విషయంలో ఏం జరుగుతుందో కూడా తెలీదు. కానీ నువ్వు ఎవరిని కావాలని వదులుకోలేదు కదా, వాళ్ళే వదులుకున్నారు. ఎవరు ఎవరిని ఊరికే వదులుకోర్రా, వాళ్ళకు కూడా తప్పకేలా చేసుంటారు. నేను ఒప్పుకోనరా. ఊరికే ఏం చేయకుండా వదిలేసిన కేసులు నేను నీకు ఎన్ని చూపించమంటావు? నువ్వు చెప్పినట్టు అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చురా, కానీ నా కేసెస్లో అలా అవ్వలేదు. అయినా నువ్వేంట్రా సడన్గా నన్ను సపోర్ట్ చేస్తున్నావు? అంటే నువ్వు నేను ఒకటే జాతి కదరా, నువ్వు అలా తప్పులు ఒప్పుకుంటే నాకు నచ్చట్లా. దాన్నే ఈగో అంటారు. అయినా తప్పులని నేనే చేశానని చెప్పడం లేదు, నాది కూడా తప్పులు ఉన్నాయని చెప్తున్నా అంతే. అలా అయితే కొంతవరకు ఓకేరా. కానీ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను ఈ పొజిషన్లో ఉండడానికి ఒక రకంగా వాళ్ళే కారణం. నువ్వు వాళ్ళ క్రెడిట్ మొత్తం వాళ్ళకే ఇచ్చేస్తే నేను అసలు ఒప్పుకోనరా. ఫస్ట్ టైం మేఘనాన్ని చూసినప్పుడు తన నా గర్ల్ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండ్స్ ముందు ఒక హై ఫీలింగ్ వస్తుంది అనుకున్నా. మనకి తెలియని ఏజ్లో మనకు కలిగే ఫీలింగ్స్ని మనం క్రష్ అని, ఇన్ఫాక్చుయేషన్ అని రకరకాల పేర్లతో పిలవచ్చు. కానీ ఆ టైంకి మనకి అది ప్రేమలానే అనిపిస్తుంది. కానీ తను వెళ్ళిపోయాక లైఫ్లో చిన్న క్లారిటీ వచ్చింది. లవ్ అనేది ఒక్కసారి కలుగుతుందని బిలీవ్ చేసిన నాకు అది రాంగ్ అని ప్రూవ్ చేసింది యోగిత. ఎలా తన లవ్లో పడ్డానో కూడా తెలియదు, కానీ తన ప్రపంచమే నేను అవ్వాలనుకున్నా. మేబీ దానివల్లే చాలా పాజిటివ్గా బిహేవ్ చేశాను అనుకుంటా. కానీ యోగిత నన్ను వదిలిపోయాక నేను మూవ్ ఆన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. లైఫ్లో లవ్ ఇంకొద్దని కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేశా. క్యాంపస్లో సెలెక్ట్ అయ్యా, టీమ్ లీడ్ వరకు వచ్చా. లైఫ్లో మెచ్యూరిటీ వచ్చాక మనం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాం. అలా నాకు నచ్చి తీసుకున్న డెసిషనే సోనీ. సోనీతో పరిచయం ఒక కొలీగ్లానే ఉండేది, కానీ తెలియకుండా చాలా క్లోజ్ అయిపోయాయి. లవ్ మీద మా ఇద్దరి ఐడియాలజీ ఒకేలా ఉండేది, కనెక్ట్ అయ్యాం. కానీ రిలేషన్షిప్లో ఉండడం అంటే అడ్వైజ్ ఇచ్చినంత ఈజీ కాదు. తను మెచ్యూర్గా బిహేవ్ చేస్తూ నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది అనుకున్నా. కానీ తనకు కావాల్సిన టైం ఇవ్వలేకపోయా అని తెలుసుకోలేకపోయా. కలిసి ఉండడానికి లవ్ అక్కర్లేదు, ఇద్దరు క్లారిటీ ఉంటే చాలని అనుకున్నాను. నాకు నాలాగే ఆలోచించే సంజన పరిచయం. తన మీద నాకు ప్రేమ లేకపోయినా తన మీద రెస్పెక్ట్ ఉండేది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా ఎదగాలనుకునే అమ్మాయి. తనలో నాకు నచ్చేది ఏంటంటే అందరూ తను జడ్జ్ చేసినా తను మాత్రం తనకు నచ్చేలానే ఉండేది. తన వల్ల నాకు లైఫ్లో కూడా క్లారిటీ వచ్చింది అనుకున్నా. షీ మే నాట్ బి అ సోల్మేట్ బట్ లైఫ్ పార్ట్నర్. హాయ్. ఏంటి ఇక్కడ ఉన్నట్టే ఉన్నావు కానీ లేనట్టున్నావు? దయచేసి నువ్వు అలా మాట్లాడుకు, ఆల్రెడీ పిచ్చిలేసున్నా. ఏమైంది? ఆర్ యూ ఓకే? హే సారీ, నేను ఎప్పుడైనా హర్ట్ చేసి ఉంటే. అంటే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నేను తెలియకుండా చాలా హర్ట్ చేస్తున్నా అని. డెఫినెట్గా నీకేదో అయింది, లేదంటే నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నీకన్నీ ముందే తెలిసిపోతాయిగా,
ఇప్పుడు నాకేమైందో తెలుసుకోలేకపోతున్నావా? నిజానికి నాకేం తెలియదు అఖిల్, ఏదో వైల్డ్ గెస్ చేశా అంతే. నీ విషయంలో అది కూడా వర్క్ కాలేదు. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఏం ఆర్డర్ ఇమ్మంటావు? నా వల్ల నీకేమైనా డిస్టర్బెన్స్ వస్తే ఐఎమ్ సారీ అఖిల్. సంజన ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకేదైనా మాట్లాడదాం. లేదు అఖిల్, నేనే చాలా ఫూలిష్గా ఆలోచించాను. నాదే తప్పు, నేనే నీకు సారీ చెప్పాలి. అలా ఏం లేదు సంజన. లెట్ మీ స్పీక్ అఖిల్. నీ ఇంటెన్షన్స్ అన్నీ నాకు క్లియర్గా చెప్పావు. ఇద్దరం ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్స్ ఉండకూడదు అనుకున్నాం. బట్ స్టిల్ ఎందుకు అలా అయిందో ఐ డోంట్ నో. మేబీ నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండడం వల్ల అనుకుంటా. నా తప్పులు కూడా చాలా ఉన్నాయిలే సంజన. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేయడం వల్ల యూజ్ ఏం లేదు. నో నో నో, యూర్ రాంగ్. ఆ? నిజంగా తప్పంతా నాదే అండ్ యూర్ రైట్. ఆలోచించి చూస్తే మన మధ్య ఎలాంటి కమిట్మెంట్స్ ఉండకపోవడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఐమ్ సారీ. బాయ్. అమ్మా, ఇందాక నేను చెప్పింది ఏది కరెక్ట్ కాదు. తప్పంతా అసలు అమ్మాయిలు నమ్మకండి రో, నాశనం అయిపోతారు. రే, రికార్డ్ బటన్ ఆన్ చేయకుండా మాట్లాడుతున్నావు. నీ నీ ఏంట్రా ఏదో ప్యాటర్న్ ఫాలో అవుతుందని చెప్తున్నా, తప్పేంటి? ప్యాటర్నా బొక్క? రే, నువ్వు వాళ్ళ మీద కోపం నా మీద చూపిస్తున్నావు. అరే నేను చంపేస్తాను రే. రే, నలుగురు అమ్మాయిల్లో ఎవరిని చంపుతావో క్లారిటీ ఇవ్వరా, ఆడియన్స్ కన్ఫ్యూజ్ చేయక. నీ అబ్బా. అబ్బా, రే 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 రే, అమ్మా, రే, కొట్టకు. అమ్మో, అమ్మో, కనబడుతున్నాడు. అమ్మో, రేయ్,